హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ Feb 14 హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. సో యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఆఫీస్ ఉంది, ఇప్పుడు కూడా ఆఫీస్ ఉంది, కానీ ఇంకా 7కి ఒక 5 to 10 minutes ఉంది. మెసేజ్ చేస్తే నేను 7కి వస్తా అని చెప్పాడు. అండ్ నాకు జస్ట్ 15 minutes ఉంది, ఆ మధ్యలో ఆఫీస్ కాల్స్ కూడా వస్తున్నాయి. నేను టక్క రెడీ అవ్వాలి. సో చాలా సింపుల్ మేకప్ వేసుకున్నా. బేసిక్గా మనకి ఎక్కువ వేసుకోవాలన్నా కూడా రాదు, అది ఫ్యాక్ట్. సో ఏమైనా సర్ప్రైజ్ చేద్దామా అంటే ఇంట్లో ఏం లేవు, అంత సర్ప్రైజ్ చేశానంట. బేసికలీ నాకు శారీస్ అంటే ఇష్టం, అది మాత్రమే ఇప్పుడు నాతో ఉంది. అండ్ మరి గ్రాండ్ శారీ కూడా లేదు, చాలా సింపుల్ శారీతో జస్ట్ అలా వేసుకొని ఎప్పుడు నైట్ డ్రెస్లో ఉంటాం కదా, కొంచెం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. బట్ ఎప్పుడు పెళ్ళైన తర్వాత శారీస్ కట్టుకుంటే శారీస్ అంత కష్టపడి కట్టుకునే దానికంటే డ్రెస్సెసే వేసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్కి అని చెప్పేవాడు. సరే అది పక్కన పెట్టేస్తే ఈరోజు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. అంటే ఎందుకు కట్టుకున్నావు అంటాడో లేదో వావ్ అంటాడో అని చెప్పేసి. సో నేను ఈ శారీ కట్టుకుంటున్నానో చూపిస్తాను. సో ఇది చాలా సింపుల్ శారీ, నాతో రెడ్ శారీ లేకుండా. సో బ్లాక్లో కొంచెం రెడ్ హైలైట్ అవుతుంది అని చెప్పి రెడ్ శారీ అయితే వేసుకుంటున్నా. సో బ్లౌజ్ అయితే శారీలో వచ్చినది కాదు, సెపరేట్ పీస్ చికెన్ కర్రీ పీస్ తీసుకొని స్టిచ్ చేయించినది. ఇవైతే మా పిన్ని స్టిచ్ చేయించాను నాకు, మా మమ్మీ ఎవరు వాళ్ళిద్దరు నాకు తెలియదు. ఇయర్ రింగ్స్ పేర్ చేస్తున్నాం. ఈ ఇయర్ రింగ్స్ మీరు ఆల్రెడీ నా ప్రీ వెడ్డింగ్ షూట్లో వేసుకున్నాను కదా, అది చూసిండొచ్చు మీరు. జస్ట్ ఇవి హెవీ ఇయర్ రింగ్స్ కాబట్టి ఇవి పెట్టేసుకుంటే నెక్ సింపుల్గా వదిలేయచ్చు అనే ఉద్దేశంతో ఇవి పేర్ చేసిన. సో లెట్స్ సీ ఎలా రెడీ అవుతానని చెప్పేసి కట్టుకొని వచ్చి చూపిస్తాను. సో ఇక శారీ డ్రెస్సింగ్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసాను. ఇంకా ప్లీట్స్ ఇలా వదిలేసుకున్నామా అని చెప్పి ఇలా సింగిల్ పీట వేసుకున్నాను. బాగా నచ్చింది నాకు, సింపుల్ శారీ అయినా కూడా బాగుంది. త్వరగా జ్యువెలరీ తీసేసుకున్నాం. సో యాక్చువల్గా అంటే మనం కెమెరా పెడుతున్నామని తెలియకూడదని చెప్పేసి నాకు కొంచెం ఆఫీస్ వర్క్ అయిపోయింది, వీడియో షూట్ ఉంది. సో నేను కెమెరా పెట్టేసి ఉంటాను, కొంచెం చేసుకుంటాను షూట్ అని చెప్పేసి అన్నా. సరే అని చెప్పాను. సో ఆ డౌట్ కూడా రాకుండా కొంచెం మేనేజ్ చేసాను. సో ఆల్ సెట్, ఇది అయిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ అయిపోతే సెట్. సో పర్లేదు, ఉన్న దాంట్లో బాగానే వేసుకున్నాను అనిపిస్తుంది. వ్యాలంటైన్ లాగానే ఉన్నానా. సో నా బ్లౌజ్ అప్పుడు కనిపించలా కదా, ఇప్పుడు చూడండి. సో దిస్ థింగ్ అండ్ ఇక్కడ ఇలా వచ్చింది. సో నేను హెవీ ఇయర్ రింగ్స్ వేసుకున్నాను అని చెప్పాను కదా, అందుకే నార్మల్గా ఉంచేసా. సో దట్స్ హౌ ఐ హ్యావ్ ఫర్ వ్యాలంటైన్ డే. 7కి వస్తా ఉన్నాడు, 7:15 అయిపోయింది. మనం త్వరగా రెడీ అయిపోయాను. నాకు తెలుసు మనం ఏదైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ అవుతాయని. వెయిట్ చేద్దాం. వస్తున్నాను కాల్ చేశాడు, అందుకే లైట్స్ ఆఫ్ చేసా. యాజ్ యూజువల్గా నేను కిచెన్లో ఉంటాను, అలానే యాడ్ చేద్దాం. సో యూజువల్గా నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా, మీకు కొంచెం బోరింగ్గా అనిపించచ్చు బ్లాగ్, బట్ నాకు మెమరీస్గా ఉంటుంది కదా. ఏమనిపించిందంటే ఇన్ని రోజులు వ్యాలంటైన్స్ డే చాలా బోరింగ్గా జరిగింది. అంటే అందరికీ వ్యాలంటైన్స్ డేలో బట్ మనకి ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా మన పేరెంట్స్ వ్యాలంటైన్స్ డే అంటే ఒక లుక్ వేసి ఉంచుతారు, అంటే మనం ఏం చేస్తామో అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్యాలంటైన్ ఆఫ్టర్ మ్యారేజ్. ఖచ్చితంగా కొంచెమైనా మెమరీస్ ఉంచుకోవాలి కదా. నిన్న మేము అన్నీ అమెజాన్లో బుక్ చేసాము, ఏమేమి కావాలో అన్నీ. కూపన్ వచ్చింది ఈ డార్క్ చాక్లెట్. సో నాకు ఇది ఒక్కటే మిగిలింది ఆప్షన్. లెట్స్ సీ, చాక్లెట్ ఇద్దాం, వాట్ హీ రియాక్ట్స్ అంటాం చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ, మరి చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ నాలో ఈ కొత్త కోణం కూడా ఉందని నేను ఇప్పుడే నోటీస్ చేస్తున్నా. నా బర్త్డే అయినా కూడా జస్ట్ వెంట నార్మల్, నాకు అంత స్పెషల్ ఏమనిపించదు. ఇంట్లో వాళ్ళంతా కేక్ కట్ చేస్తారు, అవన్నీ డిఫరెంట్. కానీ నాకు ఎవరైనా సర్ప్రైజ్ ఇస్తారు, నేను ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వాలి అస్సలు ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు కొంచెం అనిపిస్తుంది, ఈ ప్రాసెస్ కూడా నాకు నచ్చుతుంది, ఏదో కొత్తగా అని చెప్పి. యా మీకు కూడా ఇలాంటి సర్ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు ఉంటే థ్యాంక్ఫుల్గా ఉండండి, గ్రాటిట్యూడ్గా ఉండండి. ఈరోజు మార్నింగ్ నా దగ్గర కూర్చొని ఇవాళ త్వరగా వస్తాను, కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అన్నాడు. ఓకే ఫైన్, కానీ చూద్దాంలే, వర్క్స్ అయ్యాక చూద్దాం అన్న. త్వరగా వచ్చేది ఎట్లా, నైట్ టైం చూడండి, ఇట్స్ ఆల్రెడీ 7:40.
ఇలానే అనుకోని విండోలో చూస్తా ఇక్కడ విండోలో వస్తలేమో అని చాలా ఎక్కువ పేషెన్స్తో వెయిట్ చేస్తున్నా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ హస్బెండ్ గారు. తర్వాత అందరూ వీడియో ఫుల్గా చూస్తారు తెలీదు, ప్రతి వీడియోని మా హస్బెండ్ ఫుల్గా చూస్తాడు, ప్రతి వీడియోకి కమెంట్ చేస్తాడు. ఐ లైక్ ఇట్. సో అలా చేస్తున్నప్పుడు మనం కొంచెం గ్రాటిట్యూడ్ రిటర్న్ ఇవ్వడం ఇంపార్టెంట్. డికేట్ లేటర్ విన్నర్ చూసాను, ఫాస్ట్గా వస్తున్నాడు. లైట్ ఆఫ్ చేస్తా పెళ్ళి అవ్వగానే. టైం 7:50 అయింది. ఇది ఒరిజినాలిటీ, రీల్ వర్సెస్ రియాలిటీ అని దిగచ్చు. ఇండియన్ హస్బెండ్స్ అంతా ఇలానే రియాక్ట్ అవుతారు, రాసి పెట్టుకోండి. మేబీ 100కి 1% వేరేలాగా ఉండొచ్చు, బట్ మా హస్బెండ్ ఇలానే ఉంటాడు. ఇదిగో అంతున్నాయి రూపీస్ కానీ బాగా కనిపిస్తాయి. బాగా కనిపించేది. బాగుందా? బాగుంది. బాగుంది. కొంచెం ఫాస్ట్ మోషన్ తెచ్చుకుని ఓకే చెప్పలేదండి. ఓకే చెప్తాను, అందుకే తిరగదు. ఇట్లా ఓకే చెప్పలే అని అన్ని క్లిప్స్ కేవలం ఈ సర్ప్రైజ్ కోసమే నేనే తీయించాను. అండ్ దిస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎండింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేసినాడు ఈ సర్ప్రైజ్. మీకు ఎలా అనిపించిందో టు కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. ఫైనల్లీ వీడియో షూట్ అంతా అయిపోయింది. అలసిపోయాం, రైట్? చాలా అలసిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching, and lastly, happy Valentine's Day. I love you. Bye. ప్రతిసారి ఐ లవ్ యూ చెప్పినప్పుడల్లా తన ఎక్స్ప్రెషన్ అట్టనే ఉంటుంది. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తను వింటూ ఉంటాను. ఫస్ట్ టైం తను చెప్పింది కూడా నేను షాక్లో చూస్తూ ఉండిపోయా. అది మ్యాటర్, మీరు తెలుసుకోవాలా బిహైండ్ ద స్టోరీస్. ఇది కూడా అవసరం రాకూడదు వీడియోలో, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వాలంటైన్స్ డే నా ఫేవరెట్ మష్రూమ్ తెప్పించాడు. ఇది మష్రూమ్ ఫ్రై అండ్ మష్రూమ్ బిర్యానీ. సో ఇలా మా డైట్ ఎండ్ అయిపోతుంది.